ప్రతి పంట ఒకటే కాల పరిమితి కలిగి ఉండవన్నమాట. ఉదాహరణకు వరి పంట ఉంది, అది 120 రోజుల కాలం కలిగిన పంట. అదే మనం చూసినట్లయితే పత్తి పంట ఉంది, అది దాదాపుగా 5 నెలల పంట. అంటే 150 నుంచి 160 170 రోజుల వరకు కూడా మనం వెళ్తుంటుంది. అలాగే మొక్కజొన్న అనేది కూడా 4 నెలల పంట. సో ఇంకొక కొన్ని పంటలు ఏంటంటే మనకు కేవలం 2 నెలల్లో అయిపోయే పంటలు ఉంటాయి. అంటే ఉదాహరణకు మనం ఈ గ్రీన్ గ్రామ్ పెసర అనే పంట. సో మనకు ఏంటంటే ఈ కాల వ్యవధి బట్టి కూడా మనకు ఈ పోషకాల రిక్వైర్మెంట్ కూడా మారుతూ ఉంటుంది. సో ఎక్కువ కాలం పరిమితి కలిగిన ఈ పంటల్లో ఏంటంటే మనకు ఎక్కువ పోషకాలు అనేది అవసరం పడుతుండే, అదొక రకంగా మనకు ఈ పోషకాల నీడ్ అనేది ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే పంట రకాన్ని బట్టి కూడా, ఉదాహరణకు మనకు పప్పు జాతి పంటలు ఉన్నాయి, అంటే కంది కానీ పెసర కానీ మినుము కానీ సోయా చిక్కుడు కానీ. సో ఇటువంటి పంటలు ఏంటంటే అవి పప్పు జాతి పంటలు. సో వీటికి ఏంటంటే అవి గాలిలోని నత్రజనిని అవి స్థిరీకరించుకోగలవు అనమాట. సో దానికి ఒక మంచి క్వాలిటీ ఉంది. సో దానికి ఏంటంటే నేలలో వాటి వేరలో బుడిపలు ఉంటాయి. ఆ బుడిపలు ఏం చేస్తాయి అంటే గాలిలో ఉన్న నత్రజనిని న్యాచురల్గానే అవి స్థిరీకరించడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి పంటల్లో ఏంటంటే మనకు ఈ నత్రజని గాలిలోంచి లభ్యత ఉంది కాబట్టి దానిలో నత్రజని మనకు అవసరం అనేది తక్కువగా ఉంటుంది. అలాగే కానీ అదే పప్పు జాతి పంటల్లో నత్రజని తక్కువగా అవసరం పడినప్పటికీ భాస్వరం అనేది ఎక్కువగా అవసరం పడుతూ ఉంటుంది. ఎందుకంటే అవి ఎక్కువగా లోతుగా వెళ్ళే వేరు వ్యవస్థ కలిగిన పంటలు కాబట్టి. సో దానికి ఎప్పుడైనా సరే వేరు వ్యవస్థ బలంగా ఉండాలంటే భాస్వరం ఎరువు అనేది చాలా అవసరం. సో ఇటువంటి పప్పు జాతి పంటల్లో మనకు భాస్వరం ఎరువు అనేది ఎక్కువగా అవసరం పడుతూ ఉంటుంది. ఇంకొక ఏంటంటే మనకు నూనె గింజ పంటలు అనేవి ఉంటాయి, అంటే వేరుశెనగ, తర్వాత ఆముదము. సో ఇటువంటివి అంటే నువ్వులు, ఇటువంటి పంటల్లో ఏంటంటే మనకు ఈ గంధకం అనేది ఎక్కువ పోషకం అనేది అవసరం పడుతూ ఉంటుంది. సో ఇలా మనకు వివిధ పంటలను పంట కాలం బట్టి మరియు పంట రకం బట్టి మనకు పోషకాల అవసరం అనేది మారుతూ ఉంటుంది. సో మనము ఏదో ఒక పంటని అన్నిటికీ మనం అదే రకమైన పోషక యాజమాన్యం అనేది చేపట్టరాదు.